Now let's talk about the clinical features of lung adenocarcinoma. Lung adenocarcinoma దాంట్లో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే నిమోనియా లైక్ ఫీచర్స్ ఉంటాయి. నిమోనియా లైక్ ఫీచర్స్ అండ్ నిమోనియా లైక్ చెస్ట్ ఎక్స్రే ఫైండింగ్ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫైండింగ్ కామన్ బిట్వీన్ నిమోనియా అండ్ లంగ్ అడెనోకార్సినోమా అంటే హేజీ ఇన్ఫిల్ట్రేట్స్. ఇది మోస్ట్ కామన్. హేజీ ఇన్ఫిల్ట్రేట్స్ అంటే మనకి ఇప్పుడు ఇది లంగ్ మనం ఎప్పుడైతే చెస్ట్ ఎక్స్రేలో చూస్తామో, ఓకే, ఇప్పుడు ఇది లంగ్ మనం ఏదైతే చెస్ట్ ఎక్స్రేలో చూస్తామో ఇది మొత్తం మనకి షేడ్ అయిపోతుంది. అంటే ఎలా అంటే మొత్తం ఇలా షేడ్ అయిపోయి కనబడుతుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హేజ్ ఇన్ఫిల్ట్రేట్స్. ఇది అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే నెక్స్ట్ పాయింట్ ఏంటిది, దీంట్లో ఇట్ హ్యాస్ బెటర్ ప్రోగ్నోసిస్. ఓకే, నెక్స్ట్ అసోసియేషన్స్ ఆఫ్ లంగ్ అడినోకార్సినోమా. ఓకే, అసోసియేషన్స్ ఆఫ్ లంగ్ అడినోకార్సినోమా వచ్చేసరికి రెండు ఉంటాయి. ఏంటిది, దీంట్లో ఫస్ట్ లంగ్ అడినోకార్సినోమాకి హైపర్ట్రోఫిక్ ఆస్టియో ఆర్థిరోపతి. నెక్స్ట్ క్లబ్బింగ్. ఓకే, క్లబ్బింగ్ టాపిక్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. లంగ్ అడెనోకార్సినోమాకి వీటికి రిలేషన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి బోన్స్, మోస్ట్ కామన్లీ లాంగ్ బోన్స్. సెకండ్ ఇది జాయింట్స్. ఓకే, జాయింట్స్లో మనకి సిమెట్రిక్ జాయింట్ పెయిన్. ఆర్థ్రోపతి అంటే పెయిన్ అంటే ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ లాంగ్ బోన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి పెయిన్ ఉంటుంది. సో పెయిన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. బట్ అదే క్లబ్బింగ్ దగ్గరకు వచ్చేసరికి పెయిన్లెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనం కన్ఫ్యూజ్ చేయడానికి క్లబ్బింగ్ పెయిన్ఫుల్, పెయిన్లెస్ అని కూడా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్యాన్సర్ వచ్చేసరికి లార్జ్ సెల్. బిఏఎల్ఎస్లో బి అండ్ ఏ అయిపోయినాయి. నెక్స్ట్ ఎల్, లార్జ్ సెల్ కార్సినోమా ఆఫ్ లంగ్. దీనికి మోస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే టొబాకో స్మోకింగ్. ఓకే, టొబాకో స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లార్జ్ సెల్ కార్సినోమా. అండ్ ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడినా కానీ లొకేషన్ గురించి మాట్లాడాలి. లొకేషన్ వచ్చేసరికి ఇది కూడా పెరిఫెరల్. ఓకే, పెరిఫెరల్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకునేది ఏంటిది, ప్రోగ్నోసిస్. ఎప్పుడైనా మనం కంపేర్ చేసుకుంటే చదివితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇది పూర్ ప్రోగ్నోసిస్. ఎందుకు, వై ఇట్ ఈస్ పూర్ ప్రోగ్నోసిస్? బికాస్ ఇట్ ఈస్ హైలీ anaplastic and undifferentiated. Okay, and low response to chemotherapy. Okay, therefore only option for the treatment ఏంటి మనకి, సర్జరీ ఎక్సిషన్. ఓకే, దీంట్లో మనకి మోస్ట్ కామన్ క్వశ్చన్ అడిగేది వాట్ ఈస్ ద హెచ్ఎండి. హెచ్ఎండి ఏంటిదంటే ఇక్కడ ప్లియోమార్ఫిక్ జెయింట్ సెల్స్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన పారానియోప్లాస్టిక్. ఏంటిదంటే దిస్ క్యాన్సర్ ఏంటిది, లార్జ్ సెల్ క్యాన్సర్ ప్రొడ్యూసెస్ హెచ్సిజి. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ హెచ్సిజి. హెచ్సిజి ఏం చేస్తుంది, ఇట్ కాజెస్ గైనకోమాస్టియా. ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఏమేమి ఉన్నాయి, ఇట్ ప్రొడ్యూసెస్ హెచ్సిజి, it causes gynecomastia. Then the H&D features in the pleomorphic giant cells. Treatment is only surgery and it is having poor prognosis and its location is peripheral. Next, fourth cancer. What is the fourth cancer?
స్క్వామస్ సెల్ కార్సినోమా. Squamous cell carcinoma, it is associated with the tobacco smoking. Okay, most commonly it is associated with tobacco smoking. ఫస్ట్ దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు లొకేషన్ ఇస్ సెంట్రల్. దీంట్లో మనం స్పెసిఫిక్గా మాట్లాడుకునేది ఏంటంటే ఒక్క డయాగ్రామ్లో మనకు అర్థమైపోతుంది ఏంటిది, వాళ్ళ ఫీచర్స్ అన్ని మన క్వశ్చన్లో ఇస్తారు. ఇప్పుడు ఇది లంగ్ అనుకున్నామా, ఈ లంగ్లో మనకి బ్రాంకియల్ దగ్గర మాస్ ఉంటుంది. ఓకే, ఇది మాస్. నెక్స్ట్ సెంట్రల్ లొకేషన్లో మనకి క్యావిటీ ఉంటుంది. క్యావిటీ, ఓకే, మాస్ ఉంటుంది ఎట్ ద హైలర్ రీజియన్. ఏంటి, ఈ హైలర్ రీజియన్ దగ్గర మనకి మాస్ ఉంటుంది. మాస్ ఎట్ హైలం, మాస్ ఎట్ ద హైలం అండ్ క్యావిటీ ఎట్ ద సెంట్రల్ రీజియన్. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఏంటిదంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఎ హార్మోన్, అంటే దీనికి సంబంధించిన పారా నియోప్లాస్టిక్ ఏంటిదంటే ఇట్ ప్రొడ్యూసెస్ PTHRP. ఓకే, ఇది పారాథైరాయిడ్ హార్మోన్ రిలేటెడ్ టు మ్యాలిగ్నెన్సీ. PTH రిలేటెడ్ టు మ్యాలిగ్నెన్సీ. దీనివల్ల ఏం చేస్తారంటే ఇట్ ఇంక్రీజెస్ కాల్షియం ఇన్ సీరం. సో మనకి స్క్వామస్ సెల్ క్యాన్సర్ ఆఫ్ లంగ్ గురించి మాట్లాడుకుంటే CCC ఇదేంటిది, కాల్షియం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సెంట్రల్ లొకేటెడ్ క్యావిటీ, దాని తర్వాత డ్యూ టు సిగరెట్ స్మోకింగ్. ఓకే, అండ్ హైలర్ మాస్ అనేది మెయిన్ థింగ్. వాళ్ళ హైలర్ మాస్ అని చెప్పేసి క్లారిటీగా ఇస్తారు క్వశ్చన్లో. హైలర్ మాస్ అండ్ క్యావిటీ విచ్ ఇస్ సెంట్రల్ అసోసియేటెడ్ విత్ టొబాకో స్మోకింగ్ ప్రొడ్యూసెస్ ఇంక్రీస్ కాల్షియం ఇన్ ద సీరం. ఓకే, ఆ డయాగ్రామ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకు అయిపోతుంది. నెక్స్ట్ ఏంటిది, స్మాల్ సెల్ క్యాన్సర్. ఫిఫ్త్ వన్ ఈజ్ స్మాల్ సెల్ క్యాన్సర్ ఆఫ్ లంగ్. ఓకే, ఇది ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ టొబాకో స్మోకింగ్. సేమ్ దీని లొకేషన్ కూడా మనకి సెంట్రల్. ఇట్ ఈస్ ద వర్స్ట్ క్యాన్సర్, వర్స్ట్ ప్రోగ్నోసిస్. ఎందుకు, ఇట్ ఈస్ వెరీ అగ్రెసివ్ అండ్ అన్డిఫరెన్షియేటెడ్. ఓకే, ఈ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో దిస్ క్యాన్సర్ ఈస్ న్యూరో ఎండోక్రైన్. న్యూరో ఎండోక్రైన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనకి కుల్షిట్కి సెల్స్ అని చెప్పేది ఉంటుంది. కుల్షిట్కై సెల్స్ అనేది ఉంటుంది. కుల్షిట్కి సెల్స్ అనేది ఉంటుంది. ఏంటిదంటే కుల్షిట్కి సెల్స్ అనేది దీస్ ఆర్ స్మాల్ డార్క్ బ్రూ సెల్స్. ఓకే, ఇది హెచ్ఎండిలో మనకు కనబడుతుంది. దీస్ ఆర్ కుల్షిట్కి సెల్స్, న్యూరో ఎండోక్రైన్ సెల్స్. అంతేకాకుండా దీంట్లో మనకి మార్కర్స్ ఏంటిదంటే క్రోమోగ్రానిన్ A, న్యూరోస్పెసిఫిక్ కీనోలేస్ అండ్ సెనాప్టోఫైసిన్. ఓకే, 1, 2, 3. ఇదైపోయిన తర్వాత దీని అసోసియేషన్స్. వాట్ ఆర్ ద అసోసియేషన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ CMYC, ప్రోటాంకోజిన్ యాంప్లిఫికేషన్. ఓకే, CMYC అనే ప్రోటాంకోజిన్ యాంప్లిఫికేషన్ అయితే మనకి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. నెక్స్ట్ పారానియోప్లాస్టిక్ అసోసియేటెడ్ విత్ SCC. దీంట్లో మనకి 2 ఉంటాయి. ఏంటిది, ఒకటి న్యూరోలాజిక్ అండ్ ఎండోక్రైన్. న్యూరోలాజిక్ వచ్చేసరికి నేను SLEP అని గుర్తుపెట్టుకున్నా. స్లీప్. S అంటే సబ్ అక్యూట్ సెరిబెల్లార్ డీజెనరేషన్. ఇలా వచ్చేసరికి
లాంబర్ట్ ఈటన్ మయస్థీనియా గ్రేవిస్. ఎన్సెఫలోపతి. ఎన్సెఫలోపతి. పి అంటే పారా నియోప్లాస్టిక్ మైలైటిస్. ఓకే, ఇవన్నీ టాపిక్స్ మనం సెపరేట్ చదువుకుందాం. ఎండోక్రైన్లో వచ్చేసరికి కుషింగ్ సిండ్రోమ్. కుషింగ్ సిండ్రోమ్ అంటే ఇంక్రీజ్ ACTH. నెక్స్ట్ SIADH, సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ ADH సెక్రేషన్. SIDH ఫుల్ ఫామ్. దీంట్లో ఏమవుతుందంటే ఇంక్రీజ్ ADH సెక్రేషన్ అనేది జరుగుతుంది. సో ఇవి మనకు క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ లాంబర్ట్ ఈటన్ మయస్థీనియా గ్రేవిస్. లాంబర్ట్ ఈటన్ మయస్థీనియా గ్రేవిస్ ఏంటిదంటే ఇది ప్రీ సినాప్టిక్, ఇది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. అయితే ప్రీ సినాప్టిక్ P/Q టైప్ కాల్షియం ఛానల్. ఇక్కడ ఉండే కాల్షియం ఛానల్స్ ఏదైతే ఉంటాయో ఈ కాల్షియం ఛానల్స్ అనేవి మనకి ఫెయిలియర్ ఆఫ్ ప్రీ సినాప్టిక్ P/Q టైప్ కాల్షియం ఛానల్స్ is called Lambert Eaton myasthenia gravis. సబ్అక్యూట్ సెరిబెల్లార్ డీజనరేషన్. దీని మీనింగ్ ఏంటిదంటే మనకి ఇక్కడ యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ ఇవి మనకి సెరిబెల్లంలో పుర్కింజి సెల్స్ అని ఉంటాయి. పుర్కింజి సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ పుర్కింజి సెల్స్ ఏం చేస్తాయంటే సెరిబెల్లంలో పుర్కింజి సెల్స్ని మనకి డీజనరేట్ చేస్తుంది. సో మనకి నిస్టాగ్మస్ కానీ ఓకే ఇవన్నీ అవుతాయి. థ్యాంక్ యూ.